సీత ఏమిటలా బిగుసిపోయావు? పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారేమిటని ఆశ్చర్యపోతున్నావా? కొత్త దంపతులకు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించండి. అవార్డు సినిమాల్లో లాగా కళభాష ఏమిటి? ఇప్పటి నుంచి అడుగడుక్కి మీరు అడ్డొస్తారని నాకు తెలుసు. అందుకే అంగుళం అంగుళం జాగ్రత్తగా నడిచి వచ్చాను. ఇక ముందు కూడా జాగ్రత్తగా నడుస్తాను. ఎర్రనీళ్ళు, అత్తగారి దెప్పుళ్ళు, ఆడపడుచు ఆరళ్ళు లేకుండా భర్త కౌగిట్లో హాయిగా కాపురం చేసుకో తల్లి. హారతి. కొంగుబట్టు, ఒడిగంటు బియ్యం, ఉమా కుడికాలు లోపల పెట్టు. ఏమిటి అలా చూస్తున్నావు? ఆ దిండు పరుగు తీసుకెళ్ళి నా రూమ్ లో పెట్టు. ఉమా, వీడే మా తమ్ముడు. 2000 రూపాయలు ఉద్యోగానికి రికమెండ్ చేస్తానని చూసావా? వీడి కోసమే. 2000 రూపాయలు జీతమా? ఎప్పుడు తెరిపిస్తానా ఉద్యోగంలో? ఆ ఉద్యోగం నీకు ఇప్పిద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను రా. దుప్పటి నుండి గదిలేసానయ్యా. దట్స్ గుడ్. అమ్మా, ఏ అధికారం లేకుండా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి చెంపదెబ్బ కొట్టావు. నువ్వు కొట్టిన 8 గంటల్లో అధికారపూర్వకంగా కోడలుగా నీ ఇంటికే వచ్చింది. ఉమా, ఏమిటి అలా చూస్తూ నిలబడ్డావు? ఈ ఇంటికి రాగానే నువ్వేం చేయాలో చెప్పాను, గుర్తులేదా? నీకేం భయం లేదు, పక్కన నేనున్నాను. త్వరగా కానీ. కమాన్. అమ్మా, సంపూర్ణ భారతదేశ తీర్థయాత్రలకి ఇదిగో సెకండ్ క్లాస్ టికెట్. మంచినీరు తాగడానికి ఇదిగో మరచెంపు. నీకు పండంటి మనవడు పుట్టాలని దేశంలో ఉన్న దేవుళ్ళందుకే మొక్కుందా. ఉమా, హనీ లాంటి వైఫ్, మూన్ లాంటి హస్బెండ్ ఎక్కడుంటే అక్కడే హనీమూన్. ప్రస్తుతానికి మన హనీమూన్ ఇంట్లోనే. సెలవులేవు. ఫాలో మీ. అదుపులేని శాపమేదో అడసుకున్న ఆగతుంది. ఇన్నాళ్ళుగా ఈ దాహము ఏమైనదో ఏమో. ఈ రాత్రి తెల్లారిన తెల్లారులో లేదు. అదుపులేని శాపమేదో అడసుకున్న ఆగతుంది. ఉమా, చెల్లాయికి పెళ్ళయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, కానీ చేసుకోక తప్పలేదు. సీత పెళ్ళయ్యాకి మన తొలిరాత్రి అంటారు, అంతే కదా? ఆ మాట అనడానికి ఎందుకంటే అంత ఇదవుతారు. అలాగే ఉమా. నో. ఏమిటమ్మా, ఏమైంది? అక్కడ మీ అమ్మగారు ఉన్నారండి, భయం వేస్తుంది. భయపడితే నువ్వు పని మనిషికి కూడా తేలికైపోతావు. ఇది నీ అత్తిల్లు, అడవి కాదు. అత్త మీద ఉండవలసిన గౌరవం గాని భయం కాదు. ప్రొసీడ్. వదినా, అన్నయ్య నిద్ర లేచాడా? లేచారు. పిల్లమంటావా? వద్దు, ఈ పేపర్ అన్నయ్యకి ఇచ్చేవు. వదినా, అన్నయ్యకు నా ఉద్యోగం గురించి గుర్తు చేయవు, నీకు పుణ్యం ఉంటుంది. యారా, నీకు నోరు లేదా వాడిని అడగడానికి? నోరుంది కానీ ధైర్యం లేదు. అన్నయ్య ఇప్పుడు వదిన ప్రాపర్టీ, ఇక్కడ ధైర్యం చేస్తే అక్కడ వినిపిస్తుంది. నీ జన్మ తగలయ్యా. నీకు సిగ్గు, లజ్జ, అభిమానం ఏమన్నా ఉన్నాయంట్రా? నాలాంటి ధైర్య జోకులకి అలాంటివి ఉండకూడదమ్మా.
ఉద్యోగం కోసం ఎవరి కాళ్ళు సరే పడాల్సిందే. కాళ్ళు పట్టుకోవడానికి నీకు ఎవరో దొరకలేదంట్రా? నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు ఇస్తా ఉద్యోగం. ఉద్యోగం ఇప్పిస్తానని నీ చేత అడ్డమైన పనులు చేయించుకుంటున్నాడే అలాంటి అడుగు. ఉమా, మా నాన్నగారు టేప్ రికార్డర్ కొనుక్కోవాలని సరదా పడేవారట. మా అమ్మని చేసుకున్న తర్వాత ఆ ఐడియా మానుకున్నారు. ప్రతిరోజు నీకు ఈ లెక్చర్లు తప్పవు. నువ్వు వెళ్ళి నా కాఫీ పట్టరా. షుగర్ కొంచెం తక్కువే. ఏ షుగర్ కంపెనీ? కాఫీ కలుపుతుంది మా ఆవిడ కదరా, అందుకని షుగర్ తక్కువైనా తీగానే ఉంటుంది. ఏం మహారాణి, ఏంటన్ని బద్దలు కొడుతున్నావు? 25 ఏళ్లు కష్టపడి పెంచిన తల్లిని మర్చిపోయేలా చేసి మొగంగా కొంగును ముడేసుకోవడం తెలుసు. పెళ్లికి ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉండగా గదిలో దూరి తలుపులు మూసుకుని కొలకడం తెలుసు. కాఫీ పెట్టడం మాత్రం రాదు నవనారేమణికి. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నీ సాధింపులకు భయపడి వేరే కాపురం పెట్టాలనా? అలాంటి ఉద్దేశం ఏమైనా ఉంటే చెప్పు. 8 గంటల లోపల ఇంకో ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాం. వెళ్ళిపోతావరా? ఎందుకు వెళ్ళిపోవు? 8 గంటల్లో పెళ్లి చేసుకున్న వాడిని ఇల్లు చూసుకోవడం నీకు లెక్క. ఇల్లు చూసుకుంటా మమ్మల్ని వీధులు పాలు చేస్తావు. మీ నాన్నగారే బతుకుంటే మాకు ఈ దుస్థితి పట్టేదా? పెళ్లికి ఎదిగిన ఆడపిల్ల మనసులోనే కుళ్ళి కుళ్ళి ఏడ్చేదా? అంతా నా తలరాత్రా, నా కర్మరా. మా బతుకులు ఇంతే. సీత కుమిలిపోతుంది, పెళ్లి కాలేదని కాదే. 19 ఏళ్ల పిల్లకి 49 ఏళ్ల బాలకుమారిని వెతికి తీసుకొచ్చా చూడు, అందుకు. కట్నం లేకుండా చేసుకోవడానికి నవమన్మధుడు దొరకడరా? కట్నం లేకుండా మంచి సంబంధం తీసుకొచ్చి చెల్లాయికి పెళ్లి చేసే బాధ్యత నాదే. చేస్తావయ్యా, ఎందుకు చెయ్యు? నేను వచ్చేలోగా నువ్వు దాన్ని మట్టిపాలు చేస్తావు. మీరందరూ ఏకమై నన్ను పరాయిదాన్ని చేస్తారా? ఒరే, మీకు ఇప్పుడు తల్లి విలువ తెలియడం లేదురా. తెలిసేలా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. చేసి చూపిస్తాను. అమ్మ కిరసనాయిల డబ్బా అగ్గిపెట్టి ఎందుకు తీసుకెళ్తుంది? అమ్మా 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 తలుపుతీ అమ్మా. అమ్మా అమ్మా ఒరేయ్, 1 రోజుల లోపుగా సీత పెళ్లి చేయకపోయావో నీ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నా మీద ఒట్టేసి చెప్తున్నాను. అలాగేనమ్మా, నువ్వు కోరుకున్నట్టుగా 1 రోజుల్లో చెల్లాయి పెళ్లి చేసి చూపిస్తా. ఏమ్మా, నీకు చలి గిలి పుట్టడం లేదా? అవునులే, దేశానికే చలిచ్చేట్లు చేస్తున్నావు. నీకు చలి ఎందుకు పుడుతుంది? 30 గజం గుడ్డ నీ మొలకు చుట్టుకొని 30 ప్రపంచాన్ని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు కదా నాట్యమయూరి. ఇస్కో అంటే కుక్కలు పరిగెత్తినట్లు నువ్వు డిస్కో అంటే కుర్రకారు నీ వెనకాల పరిగెడుతున్నారు కదా. నువ్వు మగాడిగా పుట్టుంటే సినీ పరిశ్రమ ఎంత నష్టపోయేది. 3 క్షణాల్లో 30 అవతారాలు ఎత్తగల నేనే నీ దగ్గర నుంచి కదలలేకపోతున్నాను. కాంతయ్య, నువ్వెవరు? వాల్ పోస్టర్ నుంచి బయటకు వచ్చావా? ఆ అమ్మాయిని అలా చూడటానికి నీకు సిగ్గుగా లేదు? వాళ్ళకి లేదు సిగ్గు, నాకెందుకు? మీ మగవాళ్ళు అలా ఎగబడి చూడబట్టే వాళ్ళు సిగ్గుని అలా వదిలేస్తున్నారు. అవును, నాకు తెలియగలుగుతాను. నువ్వు మహిళా మండలి బాపతా? కాదు, మీ భార్యని. నా భార్యవా? అవును, మీరు పెళ్లి చేసుకుంటే మీ భార్యని, కాదంటే ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళ భార్యనే. అయితే నువ్వు నా గిరాకీ అన్నమాట. గిరాకీ ఏమిటి? కస్టమర్ అని. అవును, నేనే కమిషన్ కాంత ఎవరు చెప్పారు నీకు? నీ ఇంటికి వెళ్తే మీ అమ్మాయి చెప్పింది. చంపేశావు. అది మా అమ్మాయి కాదు, నా 3వ పెళ్ళం. ఇంట్లో 3 పెళ్ళాలను పెట్టుకుని ఇక్కడ ఈ పోస్టర్స్ తో మీకేం పని? చూడు మిస్ రతి, అవన్నీ నాకు అనవసరం. నీకేం కావాలో చెప్పు. ఒక పతి. పెళ్ళైతే అతనికి నువ్వు ఎన్నో సతి? ప్రథమ సతి. అడ్వాన్స్ లేకుండా సతికి పతిని వెతికే అలవాటు నాకు లేదు. ఇదిగో 10,000. ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేను. దీనికి తగిన ఒకరిని చూడండి. ఇలా అయితే మంచి సంబంధం దొరకదు మార్కెట్లో. మంచి గించి అనుకుంటే ఎలాగా? సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ పట్టుకునే హస్బెండ్ ఎవరైనా వెతకండి. నీ వ్యవహారం చూస్తుంటే నిన్ను కట్టుకున్నవాడు మతి గతి తప్పి అధోగతి పాలవుతాడేమో. ఉండటానికి ఇంత చోటు, తినటానికి ఇంత తిండి, వాడి కోసం ఒక మగాడు, వాడికి మొగుడనే బిరుదు. ఆడజాతి కర్మ. సరే, ఎవరినో వెతకండి. అదే ఆలోచిస్తున్నా. చెప్తా.
బ్రహ్మా